హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనకు డిఎస్సి ప్రాథమిక కీపై అభ్యంతరాలు స్వీకరించిన విద్యాశాఖ అధికారులు, విద్యాశాఖ ఏదైతే పరీక్ష పత్రాల నిపుణులు ఉన్నారో వాళ్ళందరూ అభ్యంతరాల పరిశీలన అయితే మొదలు పెట్టడం అయితే జరిగినట్లు సమాచారం. పరిశీలనలో తేలిన అంశాలు ఏంటంటే, ఒక్కొక్క స్టేషన్లో 2 నుంచి 4 క్వశ్చన్ల వరకు రాంగ్ ఉన్నట్లయితే చెప్పడం జరిగింది. అలాగే కొన్ని స్టేషన్లో 5 క్వశ్చన్ల వరకు కూడా రాంగ్ ఆన్సర్సు, అలాగే కొన్ని ఒకటే క్వశ్చన్కు 2 ఆన్సర్స్ ఉన్నట్లయితే వాళ్ళు గుర్తించినట్లు సమాచారం. సో ఈ విధంగా ఒక్కొక్కరికి 2 లేదా 3 మార్కుల వరకు యాడ్ అయ్యే అవకాశం ఉన్నట్లయితే చెబుతున్నారు. అలాగే కొందరికి ఇంకా ఎక్కువ కూడా యాడ్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే కొన్ని క్వశ్చన్లు తొలగించవచ్చని కూడా సమాచారం అయితే రావడం జరిగింది. ఇక చాలామంది అభ్యర్థులు ఎక్కువ అభ్యంతరాలు అయితే పెట్టినట్లు సమాచారం. కానీ దానికి సంబంధించిన ప్రూఫ్ ఏదైతే ఉంటుందో అవి సబ్మిట్ చేయనట్లు అధికారులు అయితే గుర్తించినట్లయితే చెబుతున్నారు. సో చాలామంది అభ్యంతరాలు పెట్టారు, కానీ దానికి సంబంధించి మనకు ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి కావచ్చు, ఎస్సీఆర్టీ బుక్స్ నుంచి కావచ్చు, ఏదైతే ప్రూఫ్ ఉంటుంది కదా మనకు, ఆ ప్రూఫ్ అయితే అప్లోడ్ చేయలేదట. సో దాని గురించి మరొకసారి మళ్ళీ ఈ ప్రశ్నపత్రాల నిపుణులు మరొకసారి పరిశీలిస్తున్నట్లయితే సమాచారం. సో మొత్తం మీద ఈ పరిశీలన పూర్తయిన తర్వాత ఫస్ట్ మనకు ఏదైతే ఫైనల్కి ఇచ్చే అవకాశం ఉన్నట్లయితే సమాచారం. ఫైనల్కి తర్వాత రిజల్ట్ అయితే ఇస్తారని తెలుస్తుంది. సో మొత్తం మీద ఖచ్చితంగా జిఆర్ఎల్ ఇచ్చే అవకాశం అయితే ఉన్నదన్నమాట. జనరల్ ర్యాంకింగ్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో ప్రాథమిక కీలో వచ్చిన స్కోర్ అయితే తారుమారయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నట్లు సమాచారం. అంటే కొందరు మార్కులు తగ్గచ్చు, పెరగచ్చు. అంటే కొన్ని సెషన్లో క్వశ్చన్లు అయితే ఎక్కువగా రాంగ్ రావడం జరిగిందనమాట. అటువంటి వాళ్ళకు మార్క్స్ ఎక్కువ యాడ్ అవుతాయి కాబట్టి ఈ విధంగా మార్క్స్ తారుమారయ్యే అవకాశం ఉన్నట్లయితే చెబుతున్నారు. మరి త్వరలోనే దీనికి సంబంధించిన ఫైనల్కి విడుదల అవుతున్నట్లయితే సమాచారం. ఈ నెల చివరిలో ఖచ్చితంగా ఫైనల్కి రిజల్ట్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది.